అన్న ఏం చెప్తామన్న సినిమా మొత్తం ఇప్పుడే సంక్రాంతి పండుగ వచ్చేసినట్టు అనిపిస్తుంది. కానీ సినిమా చాలా అంటే ఒక డిఫరెంట్ గా తీసింది శంకర్ గారు. అన్నా శంకర్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉందో దాని దగ్గర తీసిన అయినది ఏం తప్పు లేదన్న. అంటే ఇప్పుడు స్టోరీ కథ ఎలా తీసుకోవాలని అలా తీసుకుంటూ ఇప్పుడు మనం ఒక లవ్ స్టోరీ చూస్తాం, ఒక యాక్షన్ మూవీ చూస్తాం, ఒక ఫైట్ సీన్స్ చూస్తాం. ఇప్పుడు అలాంటివి చూసి మైండ్లకు అందరికి ఏమైపోయిందంటే ఒక ఇప్పుడు కేజీఎఫ్ టైప్ లేక ఒక బాహుబలి లేక ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే ఒకటి చూసినాక అదే కావాలి వెళ్ళేది అట్లా ఉండదు. సినిమా తగ్గట్టు ఆయన తగ్గట్టు సినిమా స్టోరీ తగ్గట్టు తీసారు కానీ దాని ఇక్కడ ఎక్కువ తగ్గలే. ఇప్పుడు రెండు టైపులు తీసారు, ఒకటి కలెక్టర్ ఆఫీస్ లెక్క తీసిండు, ఒకటి పొలిటికల్ లెక్క తీసిండు. అంటే రెండు సమాజానికి అనుకొచ్చి తీసిన పనికిరాని తీయలే కదా. ఎందుకు లాస్ అవుతారా వాళ్ళు చెప్పిరా అన్నట్టు వాళ్ళు మస్తు చెప్తారు. సినిమా చూసినాక నాకు చెప్పు, నువ్వు సినిమా చూసినాక నువ్వు చెప్పాను. మరి అంత సినిమా బాగాలేకపోతే బాగాలేని చెప్తాం కానీ బాగుంటే ఓకే చూడొచ్చు అని చెప్తాం కానీ మొత్తమే బాగాలే అని చెప్పలేం కదా. సినిమా చూస్తే అర్థం చేసుకోవాలి సినిమా. కానీ చాలా బాగుంది. ఎస్ఎస్ సూర్య గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, ప్రతి ఒక్కరు యాక్టింగ్ భాష, అంజలి గారి యాక్టింగ్ అని ప్రతి ఒక్కరు భాష ముందు తమ్మన్ గారి మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ అని కాదు, ఫస్ట్ హాఫ్ లో స్టోరీ స్లో అవుతుంది, సెకండ్ హాఫ్ మనకి ఏం కావాలో స్టోరీ దొరుకుతుంది. ఫస్ట్ హాఫ్ లైన్ లో వస్తుంది, సెకండ్ హాఫ్ మనకు స్టోరీ ఏం కావాలో తీసుకొని వస్తుంది. కథ దాని తగ్గట్టు ఉంది, ఎక్కడ బోరింగ్ లో ఫైట్స్ కానీ డాన్స్ కానీ ప్రతిదీ బాగుంది. అన్న ఏం చెప్తామన్న సినిమా మొత్తం ఇప్పుడే సంక్రాంతి పండుగ వచ్చేసినట్టు అనిపిస్తుంది. కానీ సినిమా చాలా అంటే ఒక డిఫరెంట్ గా తీసింది శంకర్ గారు. అన్నా శంకర్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉందో దాని దగ్గర తీసిన అయినది ఏం తప్పు లేదన్న. అంటే ఇప్పుడు స్టోరీ కథ ఎలా తీసుకోవాలని అలా తీసుకుంటూ ఇప్పుడు మనం ఒక లవ్ స్టోరీ చూస్తాం, ఒక యాక్షన్ మూవీ చూస్తాం, ఒక ఫైట్ సీన్స్ చూస్తాం. ఇప్పుడు అలాంటివి చూసి మైండ్లకు అందరికి ఏమైపోయిందంటే ఒక ఇప్పుడు కేజీఎఫ్ టైప్ లేక ఒక బాహుబలి లేక ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే ఒకటి చూసినాక అదే కావాలి వెళ్ళేది అట్లా ఉండదు. సినిమా తగ్గట్టు ఆయన తగ్గట్టు సినిమా స్టోరీ తగ్గట్టు తీసారు కానీ దాని ఇక్కడ ఎక్కువ తగ్గలే. ఇప్పుడు రెండు టైపులు తీసారు, ఒకటి కలెక్టర్ ఆఫీస్ లెక్క తీసిండు, ఒకటి పొలిటికల్ లెక్క తీసిండు. అంటే రెండు సమాజానికి అనుకొచ్చి తీసిన పనికిరాని తీయలే కదా. ఎందుకు లాస్ అవుతారా వాళ్ళు చెప్పిరా అన్నట్టు వాళ్ళు మస్తు చెప్తారు. సినిమా చూసినాక నాకు చెప్పు, నువ్వు సినిమా చూసినాక నువ్వు చెప్పాను. మరి అంత సినిమా బాగాలేకపోతే బాగాలేని చెప్తాం కానీ బాగుంటే ఓకే చూడొచ్చు అని చెప్తాం కానీ మొత్తమే బాగాలే అని చెప్పలేం కదా. సినిమా చూస్తే అర్థం చేసుకోవాలి సినిమా. కానీ చాలా బాగుంది. ఎస్ఎస్ సూర్య గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, ప్రతి ఒక్కరు యాక్టింగ్ భాష, అంజలి గారి యాక్టింగ్ అని ప్రతి ఒక్కరు భాష ముందు తమ్మన్ గారి మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ అని కాదు, ఫస్ట్ హాఫ్ లో స్టోరీ స్లో అవుతుంది, సెకండ్ హాఫ్ మనకి ఏం కావాలో స్టోరీ దొరుకుతుంది. ఫస్ట్ హాఫ్ లైన్ లో వస్తుంది, సెకండ్ హాఫ్ మనకు స్టోరీ ఏం కావాలో తీసుకొని వస్తుంది. కథ దాని తగ్గట్టు ఉంది, ఎక్కడ బోరింగ్ లో ఫైట్స్ కానీ డాన్స్ కానీ ప్రతిదీ బాగుంది. నువ్వు అంటే లాస్ట్ ఫైనల్ గా వేస్తారేమో అనుకున్నాం. Interval scene is highlight. Every scene is a highlight. I can tell you that every scene is a highlight because too many elevations and Charan is like he lived in many roles. I personally ante nenu oka fan ga kaadu as a like first premium ga like because we waited 2 hours here and we have been to the movie, but all the patience and they have really done a fantabulous job. That's I can give 5 out of 5. You can watch many movies into politics, but this hit different. No, it is not. You can't judge this movie with some other movie. This movie is very unique. You need to watch it. Then only you'll have it. It is a feast for Indian cinema. That's all I can say.